భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మహాలయ పక్షాలలో వచ్చే మధ్యాష్టమి ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? మధ్యాష్టమి, ఆర్ద్రాష్టమి ఇవి కూడా సమానార్థకమైనటువంటి పదాలు. మహాలయ పక్షాలను మీరే ప్రస్తావించారు. మహాలయము అనంటే మహాలయునికి సంబంధించినటువంటి, మహాలయుడు అంటే పరమశివుడు, లయము అంటే ప్రళయం, మహాప్రళయం కారకుడు పరమశివుడు. ఆయనకి సంబంధించినటువంటి 15 రోజులు. దీన్నే పితృపక్షాలు అంటారు. పితృదేవతల యొక్క ఆరాధన చేసేటువంటి రోజులు. అంటే ఈ భాద్రపద మాసంలో ఈ కృష్ణపక్షంలో ఏదైతే పాడ్యమి తిథి ఉందో అక్కడి నుంచి అమావాస్య తిథి వరకు వచ్చేటువంటివి మహాలయ పక్షాలు. 15 రోజులు. ఈ 15 రోజులకి మధ్య రోజు, 15కి మధ్యలో ఉన్నటువంటిది 8 అష్టమి. మన తెలుగులో దీన్ని అష్టమి అంటాం. కాబట్టి మధ్యలో వచ్చేది కాబట్టి మధ్య అష్టమి. అంటే ఈ మహాలయ పక్షాలలో మధ్యగా వచ్చేటువంటి అష్టమి మధ్యాష్టమి. ఇది ఆర్ద్రా నక్షత్రంతో వస్తుంది కాబట్టి ఆర్ద్రాష్టమి అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. పితృపక్షాలంటేనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిగతా దేవుళ్ళ యొక్క పూజలు నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతల్ని మాత్రం నువ్వు ఆరాధన చేయకపోతే నీ కర్మ. ఇంకంతే, ఒకటే పదం, నీ కర్మ. అంటే ఎన్ని రకాల కష్టాలు నీకు రావాలో అన్ని లేస్తుంటావు, ఉన్నట్టుండి కాలు పడిపోతుంది, మాట్లాడుతుంటావు, ఉన్నట్టుండి నోరు పడిపోతుంది. విపరీతమైన కోపంట పితృదేవతలకి. మనం ఎవరైతే అంటే మా వాడు కనీసం పితృపక్షాల్లో అయినా నా పేరు స్మరించలేదు, అంత తీరిక లేకుండా ఉన్నాడు వీడు, కనీసం ఏడాదికి తద్దినం పెట్టడం మానేశాడు, కనీసం మహాలయ పక్షాల్లో కనీసం ఒక్కరోజైనా నా పేరు తలుచుకొని మా తాతయ్య, నీకు మంత్రాలు రావు, మా తాతయ్య పేరు మీద ఇదిగో నీకు నీళ్లు వదులుతున్నాను అని నీళ్ళలో వదిలే. అహం కరిష్యాన్ని సంస్కృత పదాలు నీకు రాకపోతే నీళ్ళు వదులుతున్నాను వదిలే. చాలా సంతోషి. వాళ్ళు కోరేది అదొక్కటేనమ్మా, స్నానం చేసి పవిత్రంగా ఆయన పేరు తలుచుకొని వదలమంటున్నాడు, అంతకంటే ఏమీ లేదు. నీవు నదుల దగ్గర ఉంటే నదుల్లో వదులు, లేకపోతే ఇళ్లల్లో కూర్చొని చక్కగా స్నానం చేసి వారి వైపు అలా చూస్తూ వారిని తలుచుకుంటూ, నిన్ను తలుచుకుంటున్నాను, నీ దయాభిక్ష చేత నేను నా కుటుంబం బాగుండాలి అని ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా ప్రతిరోజు పితరులను తలుచుకోమన్నారు. నాకు రోజు కుదరట్లేదండి. ఈ మధ్యాష్టమి ఉంది చూడు, ఈ మధ్యాష్టమి రోజన్నా తెలుసుకోరా. మన సంస్కృతి అండి, చిన్న పిల్లలకి తల్లి ఏ రకంగా చెప్తుందో, బుజ్జగించి లాలించి ఎలా చెప్తుందో, మనం బాగుపడాలి అనేటువంటి తపన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల దువ్వుతూ, నాన్న కనీసం ఇదన్నా చేయరా. అన్ని రోజులు నువ్వు చేయలేవా, కనీసం ఈ మధ్యాష్టమి రోజు మాత్రం తప్పించుకోకరా నాన్న. పితరులకి తర్పణాలు వదులు. ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళకి తర్పణాలు వదిలితే వాళ్ళు నిన్ను కాపాడతారు. ఎందుకంటే మనం పెళ్ళి అంటుంటామమ్మా, పెళ్ళిళ్ళలో కూడా పెద్దలు చెప్తుంటారు, ఈ పితరులకి నమస్కారం చేయందే, వాళ్ళకి సంబంధించి మంత్రం చదవందే శుభ కార్యక్రమం మనం అనుకుంటున్నామే, ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళదు. మన వైదిక మంత్రాల్లో ఉన్నటువంటి విశేషం అది. పితృదేవతలు, దేవతలు గొప్పవారే, వారికంటే గొప్పవారు పితృదేవతలు. అందువల్ల మన తల్లి తండ్రి గురువు దైవం అని మన సంస్కృతిలో తడవకి చెప్పేటువంటి అదేదమ్మా. అందువల్ల తల్లి తండ్రి వారికి సంబంధించిన పూర్వీకులు, ఆ పేర్లు. అందువల్ల పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈనాటి తరం, ఇదిగోరా మా నాన్న పేరు ఇది. ఎందుకంటే వాడు అడగడు, ఎవడికి వాడు బిజీగా ఉంటున్నాడు ఈ రోజుల్లో. వాడిని కూర్చోబెట్టుకొని ఇదిగోరా మా నాన్న పేరు ఇది, ఒక ఫోటో అన్న చూపించు, ఇదిగోరా మా నాన్న పేరు ఇది. కనీసం వాడికి, ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనం ఉండం, రాసుకోరా నాన్న, ఒక పుస్తకంలో నువ్వు రాసుకో, మన గోత్రం ఇది, మా నాన్న పేరు ఇది, మా అమ్మ ఉంది కదా, అమ్మ నాన్న పేరు ఇది, వాళ్ళ నాన్న పేరు ఇది. కనీసం అంతవరకు, కనీసం 3 తరాల వరకు అయినా సరే ఆ పేర్లు కొంచెం రాసుకోనన్నా, గోత్రాలు ఇవి నాన్న రాసుకొని, ఇదిగోనన్నా భాద్రపద మాసంలో ఇలా మహాలయ పక్షాలు వస్తాయి, ఆ వచ్చినప్పుడు ఈ పేర్లు తలుచుకోనన్నా, ఈ పేర్లు నేను తలుచుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చెయ్యాలి మొట్టమొదట, నువ్వు చేస్తుంటే ఓహో నాన్న ఇలా చేస్తున్నాడు కాబట్టి రేపు నేను కూడా ఇలా చెయ్యాలని వాడికి తలంపు వస్తుంది. కాబట్టి ఈ పేర్లు వాళ్ళ చేత రాయించి ఒక డైరీలోనో ఎక్కడో శాశ్వతంగా ఉండే పుస్తకం
అక్కడ రాయించి వాళ్ళకి తెలిసేటట్టుగా పేర్లు పదే పదే వల్లింప చేయాలి. ఈ సంస్కృతిని కొనసాగింప చేస్తే వాళ్ళు శాపాలు పాలు కాకుండా ఉంటారు, మన రాబోయే తరం కూడా. మనం కూడా కాకుండా ఉండాలంటే కనీసం ఈ మధ్యాష్టమి నాడైనా ఆ పితృకార్యాలకు సంబంధించినటువంటి ఆ మంత్రాలు చదవాలి, లేదా కనీసం తర్పణాలైనా సరే మనం చెయ్యాలి. ఇది మధ్యాష్టమికి గొప్పతనం. గురుగారు, అమ్మవారు ప్రధానంగా 3 స్వరూపాలలో వ్యక్తం అవుతుందని హయగ్రీవుడు అగస్త్యునితో ప్రస్తావించాడు అని అంటారు. ఏమిటి ఆ 3 స్వరూపాలు? అవునమ్మా, బ్రహ్మాండ పురాణంలో ఉంది ప్రసక్తి. అనేక స్వరూపాలు అమ్మకి, అయితే ప్రధానంగా 3 స్వరూపాలు అంటున్నాడు. 3 స్వరూపాల్లో మొట్టమొదటిది ప్రకృతి. హయగ్రీవ స్వామి చెప్పాడు, మొట్టమొదటిది అమ్మవారిది ప్రకృతి స్వరూపంట. తర్వాత జగన్మోహిని స్వరూపం, తర్వాత 3వది లలితా స్వరూపం. ఈ 3 స్వరూపాలు అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి స్వరూపాలుగా స్వామివారు హయగ్రీవ స్వామి ప్రత్యేకంగా చెప్పారు. ఇందులో ప్రకృతి అంటే మన చుట్టూ కనపడేటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానినే ప్రకృతి అంటారు. ఇందులోనే దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ, గాయత్రి ఇన్ని ఏవైతే స్వరూపాల కింద మనం చెప్పుకుంటూ ఉంటామో ఈ 5 స్వరూపాలు కూడా ప్రకృతి స్వరూపాలుగా ఇంకొక వ్యాఖ్యానం కూడా ఉంది. మొట్టమొదటి ప్రకృతి అంటే ఏంటంటే చైతన్యం. చైతన్యం అంటే కదలిక, మనలో స్పందన కలిగిస్తూ ఉంటుందట అమ్మ. ఎవరన్నా ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి సంబంధించి ఒక జవాబు దానంతటదే ఉబికి రావాలి, అది చైతన్యం. ఎవడన్నా ఏదన్నా పలకరిస్తున్నాడు, ఇట్లా ఉంటే అది మందం. పలకరిస్తూ ఉంటే ముఖం మీద చిరునవ్వు చైతన్యంగా ఉబికి రావాలి. ఎప్పుడొస్తుంది? నీకు ఒంట్లో ఉన్న అన్ని అవయవాల్లోనూ చక్కగా ఆరోగ్యం ప్రవహిస్తూ ఉంటే, ఆరోగ్య లక్షణం ప్రవహిస్తుంటే ఎవడన్నా పలకరిస్తే ముఖం మీద చిరునవ్వు వస్తుంది. వాడు పలకరిస్తున్నప్పుడు ఒంట్లో ఎక్కడన్నా అలజడి ఏర్పడింది అనుకోండి, ఏ చెయ్యో కాలో సరిగ్గా లేదనుకోండి, అంటాం. అలా వద్దు, అమ్మని తలుచుకో. ప్రకృతి స్వరూప ఆవిడ, ప్రకృతి మాత. కాబట్టి ఆ ప్రకృతి మాతని తలుచుకో, ప్రకృతి స్వరూపం. రెండవది జగన్మోహిని, మనం చెప్పుకున్నాం. అన్నిటిలోనూ జగన్నాథుణ్ణి తలుచుకో, ఈ మోహింపచేసే పదార్థాల నుంచి జగన్నాథుణ్ణి తలుచుకో. మూడవది లలితా స్వరూపం. అన్నిటిలో నీకు ఏ పేరమ్మ ఇష్టం అని అంటే లలిత అనేటువంటి పేరు నాకు చాలా ఇష్టం అందట అమ్మ. అందువల్లే లలితా పంచరత్నాలు చదువుకుంటూ ఉంటారు. పిల్లలకి మనం అలవాటు చేయాలి, ఇదిగో నాన్న ఇది లలితా పంచరత్నం. ఈ పంచరత్నాల్లో కనీసం ఒక్క లైన్, ఒక్క పంక్తి అయినా నువ్వు చదువుకో. ఎందుకంటే అమ్మకి చాలా ఇష్టమైనటువంటి పేరట లలితా స్వరూపిణి అంటారు. అందుకే దుర్గా సహస్రనామాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే కూడా లలితా సహస్రనామాలు. లలితము ఎంత చక్కటి పేరమ్మ. లలితంగా అంటే ప్రతిదీ కూడా వాడు బండలాగా చేసాడు ఈ పని అంటారు. బండబారితనం ఉండకూడదు ఎవరికి. లలితంగా చేస్తే ఒక పువ్వుని ఎవరైనా చక్కగా అభిమానిస్తారు, కానీ ఒక బండని అభిమానించేవాళ్ళు లేరని నేను అన్ను. కానీ బండ కంటే కూడా పువ్వు ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, మృదువుగా ఉంటుంది. అమ్మ కూడా లలితంగా ఉంటుంది తనని ఆరాధించేటువంటి వాళ్ళకి. కాబట్టి లలితా సహస్రనామాలు, అన్ని నామాలను చదవలేవా, కనీసం శ్రీమాత ఒక్క నామం చదువు, లలితంగా చదువు, మృదువుగా చదువు, మృదువుగా ప్రవర్తించు. నలుగురిలోతోనూ నువ్వు చక్కగా మృదువుగా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు వీడు, వాడి మాట ఇంకోసారి వినబుద్ధేస్తుంది నాకు అని అనిపించేటట్లు నువ్వు ఉండు. అది లలిత. అంత ఆ పేరు చూడండి అమ్మ, ఎంత మృదువైనటువంటి పేరు. అందువల్ల 3వ అవతారం అమ్మవారిది లలిత. అందువల్ల ఈ 3 అవతారాలని తప్పనిసరిగా మనం తలుచుకుంటూ ఉండాలి. అందులోనూ ప్రధానంగా లలితా స్వరూపిణిగా మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి. గురుగారు, దైవానికి మనం సమర్పించే నివేదనని మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. ఈ ప్రసాదము ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం. ప్రసాదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఎవరైనా చిన్నపిల్లలు మనకంటే చిన్నవారు నమస్కారం చేస్తుంటే మనం దైవానుగ్రహ ప్రాప్తిరస్తు, దేవుడి యొక్క అనుగ్రహం నీవు రావాలి అని ఆశీర్వదిస్తారు. ప్రసాదం, ఉత్సవాలకు వెళ్తుంటాము, ఇళ్లల్లో కూడా చేస్తుంటారు. ప్రసాదం రా, దీని ప్రసాదం అని అనలేక కొంతమంది ప్రసాదం అంటారు. ఏదన్నాను, గులాబీకి ఏ పేరు పెట్టినా సరే దాన్ని గులాబీయే అన్నాడు ఒక ఇంగ్లీష్ కవి. ఆ రకంగా దీన్ని ఏదైనా ప్రసాదం. ఏమిటండి అది ప్రసాదం ఎలా ఏంటి అవుతుంది? దేవుడి ముందు పెట్టావు, ఒక లడ్డు పెట్టావు, స్వామి ఎలా అంటున్నావు, చక్కగా సత్యం తత్వాన్ని పరిశీలించామని ఏదో మంత్రాలు చదువుతున్నారు బ్రాహ్మణులు, ఇలా చదువుతూ ఇలా చూపిస్తున్నాడు. అయిన తర్వాత అది ప్రసాదం అయిపోయింది. నైవేద్యం అన్నాడు, నైవేద్యం అయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా అయినా దాన్ని తీసుకోరైనా స్వీకరించు అంటున్నాడు. పెట్టినటువంటి పదార్థము ప్రసాదంగా ఎప్పుడు మారుతుంది?
మనం కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనుక ఆ పదార్థాన్ని అమ్మవారి ముందో అయ్యవారి ముందో పెట్టిన తర్వాత ఇంట్లో పెట్టినటువంటి వాళ్ళకి మనకి ఇష్టమైనటువంటి బంధువులకి మనం కంచంలో వడ్డించిన తర్వాత విస్తరలో వడ్డించిన తర్వాత ఇంకోటి తినరా నీకోసం కష్టపడి చేశానురా తినరా అని మనం ఎంత బతిమలాడుతూ ప్రేమగా వచ్చిన బంధువుకి మనం పెడతామో, అమ్మ ముందు లేకపోతే అయ్య ముందు ఆ దేవత ముందు కొంచెం తినమ్మా, అమ్మ నీకోసం తెచ్చామమ్మా, నీకోసం కష్టపడి మా ఆవిడ చేసిందమ్మా, నేను చేశానమ్మా, కొంచెం స్వీకరించమ్మా అని అంటే అమ్మ తప్పనిసరిగా తన దృష్టి దాని మీద పడేటట్టు చేస్తుంది. అంతేగాని అది చేయబెట్టుకొని ఆ ప్రసాదం ఏమి తిందు, అందులో తిన్నట్టు మనకు ఎక్కడా కనిపించదు. అమ్మ యొక్క దృష్టి పడితే ఆ పదార్థం ప్రసాదం కింద మారుతుంది అని చెప్పారు పెద్దలు. అంటే అయ్య దృష్టి పడితే ఆ దేవుడి దృష్టి కానీ దేవత దృష్టి కానీ దాని మీద పడుతుందట. పడుతుంది. పడిన తర్వాత అప్పుడు మనం దాన్ని స్వీకరించామనుకోండి, అది ప్రసాదం కింద మారుతుంది. ప్రసాదం ఎలా తీసుకోవాలని చెప్పారో తెలుసమ్మా? మన సనాతన ధర్మంలో 2 రోజులు తిండి లేదు, 3వ రోజు ఒక అరటిపండు దొరికింది. అరటిపండు ఎదుర్కొండి, ఇదిగోనన్నా తీసుకోని ఎవరన్నా ఇస్తున్నారు. అరటిపండు అబ్బా ఇలా ఇచ్చేయని మనం ఒక్కసారి ఎంత ఆబగా మనం తీసుకుంటామో, దాని వైపు ఎంత ఆరాధనా భావంతో మమైక భావంతో చూస్తామో, ప్రసాదాన్ని కూడా అలా స్వీకరించాలట. ఎవరైనా చిన్న ప్రసాదం అలా తీసుకొచ్చిస్తే, అమ్మ నాకు ఇవాళ ప్రసాదం దొరికింది, దేవుడి యొక్క ప్రసాదం అని భక్తితోటి కళ్ళకద్దుకొని స్వీకరించమన్నారు. ప్రసాద బుద్ధి అంటే అది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ లోపలికి వెళ్ళినటువంటి ప్రసాదం నీకు సత్వశుద్ధిని కలిగించి నువ్వు చేసేటువంటి కార్యక్రమాల్లో నీకు విజయశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి అది ప్రసాదము, అది పదార్థము కాదు, దేవుడి యొక్క అనుగ్రహం చూపు పడినటువంటి పదార్థము అనే దృష్టితోటి మనం స్వీకరిస్తే దేవుడి యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, కర్మ విద్వాంసం కావాలంటే 2 మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతుంది అని అంటారు. ఏమిటా 2 మార్గాలు? కర్మ, కొంతమంది తెలియక ఇది నా కర్మరా బాబు లోకంలో అంటుంటారు కదా, ఆ కాని తీసుకొచ్చి 2వ అక్షరం కా పెడతారు. అంటే పలకలేక, అంటే అక్కడ ఒత్తటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బాధని పాపం భరించలేక, ఆ బాధ నాకింత బాధ వచ్చేసింది, అందరు బాగున్నారు నేను ఒక్కడనే బాధ, అందరు చక్కగా మాట్లాడుతుంటున్నారు, చక్కగా కూర్చుంటున్నా, నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, నా కర్మరా బాబు కక్క అంటాడు వాడు. కానీ వాడి ఉద్దేశంలో అది కర్మ కాదు, అది కర్మ. కర్మకి 2 మార్గాలు ఉన్నాయన్నారు మన సనాతన ధర్మంలో. ఏమిటంటే అది 1 అనుభవించటం, 2 ప్రాయశ్చిత్తం చేసుకోవటం. ఈ 2 కర్మ పోయేటువంటి మార్గాలు. ఏంటండి కర్మను అనుభవించటం అంటే నువ్వు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లా. ఏదైతే ఆగామి సంచిత ప్రారంధాలని ఏవైతే మనతో ఉన్నాయో, మన పుట్టుకతోటి మనకు ఏర్పడతాయి 3 రకాల కర్మలు. అంటే రాబోయే భవిష్యత్ కాలంలో అనుభవించవలసినటువంటివి, క్రితం జన్మలో అనుభవించవలసినటువంటి సంచితం, అలాగే అనేక జన్మల నుంచి అనుభవించవలసినటువంటి కర్మలు, ఆగామి సంచిత ప్రారంధాలు. అవి అనుభవించి తీరవలసిందే. అది ప్రతివాడు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో మనిషికి తెలియదు. అది వాడి యొక్క కర్మవశాత్తు రోగాలు అనేటువంటివి ఎలా ఏర్పడుతాయి అంటే వాడు చేసుకున్నటువంటి కర్మని అనుసరించి ఏర్పడుతూ ఉంటాయి. అది అనుభవించటం, ఇది మొదటి మార్గం. కాబట్టి అనుభవించటమే దానికి ప్రత్యంతరం లేదు. 2వది ఉంది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అసలు మనం ఎన్ని జన్మలు ఎత్తాం తెలుసా నీకు? తెలియదు. ఎన్ని జన్మల్లో నువ్వు ఎన్ని పాపాలు చేసావు తెలియదు. కాబట్టి క్రితం జన్మలోనో అంతకుముందు 10 జన్మల్లోనో చేసుకున్న పాపాలకి సంబంధించినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో ఇప్పుడు అనుభవిస్తున్నావు. కానీ అనుభవించవలసినటువంటి అకౌంట్కి చాలా ఉందే, చాలా ఎన్ని వేల జన్మలు నువ్వు ఎత్తావో నీకు తెలియదే. కాబట్టి ఈ లభించినటువంటి ఈ కొద్దిపాటి సంవత్సరాల్లో, ఈ కొద్దిపాటి జన్మలో అనుభవిస్తూ ఆ కర్మలనేవి మనకు తెలియకుండానే మనం అనుభవిస్తుంటాం కొన్నిటిని. ప్రాయశ్చిత్తం కూడా మొదలుపెట్టు. అంటే నీకు సంబంధించిన కర్మలకి అనేక 100 జన్మలు 1000 జన్మల్లో నువ్వు చేసుకున్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా తగ్గించుకోవటానికి ప్రాయశ్చిత్తం నువ్వు మొదలుపెట్టు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే ఇది మనకి ప్రత్యేకంగా మన స్మృతుల్లో పరాశర స్మృతి అని ఈ కలియుగంలో అందరూ అనుసరించవలసినటువంటి స్మృతి. ఆ స్మృతిలో ఒక్కొక్క మనిషి ఈ కలియుగంలో ఎటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి చెప్పారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే అంటే కొన్ని కర్మలు, అంటే ఇప్పుడు నువ్వు ఇదివరకే ఎవరికన్నా భోజనం పెట్టలేదేమో కొన్ని జన్మల్లో, నీకు ఇప్పుడు భోజనం
దొరుకుతోంది అంటే నువ్వు క్రితం జన్మలో ఎవరికైనా భోజనం పెట్టావేమో, కాబట్టి వచ్చే జన్మలో కూడా నీకు దొరకాలంటే ఎవరికైనా దానం చెయ్యి, ప్రాయశ్చిత్త కర్మ. అట్లాగే ఎవరైనా వైద్య సహాయం కావాలి, నీకు తోచినంతగా ధన సహాయం వారికి చెయ్యి. ఏదో ఒకటి నీకు తోచింది, ఏదో ఒకటి ఇతరులకి నువ్వు సహాయం చేస్తూ ఉండు. అది లౌకికంగా ప్రాయశ్చిత్త కర్మ. మంత్రాలతోటి ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది. ఇదిగో ఈ కార్యక్రమం నీకు జరగటం లేదు, ఇదిగో 100 సార్లు ఈ మంత్రాన్ని, రామజయ మంత్రం 100 సార్లు జపించు. దానికి విధి నిర్వహణలు ఇవన్నీ చెప్పారు, ఆ విధి రూపంగా నువ్వు చదువు, అది ప్రాయశ్చిత్త కర్మ అవుతుంది. ఇలా ప్రాయశ్చిత్త కర్మలు అనేక ఉన్నాయి. కాబట్టి కర్మలు అనేటువంటివి ఒకటి అనుభవించి తీరవలసిన కర్మలు, అది ఒంటి మీదకి ఎలాగో వస్తూ ఉంటాయి. ప్రాయశ్చిత్త కర్మలు కూడా మనం చేసుకుంటూ ఉండు, చక్కగా మానవులందరూ కూడా చివరిదైనటువంటి అమృతత్వ సిద్ధిని పొందేదరు గాక. గురువుగారు, మనసు చంచలమైందని మనసును మర్కటంతో పోలుస్తారు. అయితే ఈ మనసును అదుపులో పెట్టుకోవడం సాధ్యమా? అది చెప్పినంత సులువు కాదు. త్యాగరాజస్వామి అంతటి వాడే మనస్సు మీద దాదాపుగా 20-25 కీర్తనలో రాశారు. అంటే రాముల వారిని సంబోధన చేయకుండా ఓ మనసా, మనస అంటే మనం చెప్పుకున్నామే, ఇదంత తొందరగా లొంగేటువంటిది కాదు, ఎవరికి కూడా చెప్పినంత తేలిక కాదు మనస్సు. ఎట్లా దీన్ని నిరోధించాలి? ప్రతివాడికి తాపత్రయం, అనేక చోట్ల చదువుతూ ఉంటాం, దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి? శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య, మన మాత, శారదామాత అంటారు. ఆ శారదామాత దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి అడిగారు. అంటే అనేక మంది దీనికి నివారణోపాయాలు చెప్పారు, ఒక నివారణోపాయం మనం తెలుసుకుందాం. అమ్మా, వందలాది పుస్తకాలు చదివాను, అనేక మంది చెప్పంగా విన్నాను, చివరికి రామకృష్ణ పరమహంస చెప్పంగా కూడా నేను విన్నాను, కానీ తల్లివి కదమ్మా నువ్వు, అమ్మ దగ్గర నాకు కొంచెం చనువు ఎక్కువ కదా, నా మనస్సు నేను చెప్పినట్టు వింటల్లా, ఈ కోతి కొద్దిసేపు అలా ఎగురుతుంది ఇలా ఎగురుతుంది, నేను ఏం చెయ్యాలంటే అప్పుడు అమ్మ, ఎందుకంటే అమ్మ ప్రేమ చాలా గొప్పది కదండి, శారదామాత చెప్పిందట, నాన్న నీకు ఇష్టం వచ్చిన, మళ్ళీ జపయజ్ఞం అంటారు చూడండి, నీకు ఇష్టం వచ్చిన పేరు, నేను అదే చేస్తున్నానన్నా, నేను చేసిందే నీకు నేను చెప్తున్నా, నీకు ఇష్టం వచ్చినటువంటి పేరుని, ఆ నామాన్ని, దైవ నామాన్ని జపిస్తూ ఉండు, 100 సార్లు 1000 సార్లు జపిస్తే మనస్సుకి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆవిడ చెప్పినటువంటి మార్గం. మనస్సుకి నువ్వు స్థిరత్వం రావాలి అనంటే, చంచలమైన మనస్సు అటు ఇటు పరిగెత్తకుండా ఉండాలి అంటే, స్థిరత్వం రావాలంటే ఒక నామాన్ని పదే 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 ఉచ్చరిస్తూ ఉండు. నేను అదే చేస్తున్నాను అమ్మా, నువ్వు చెప్పావు మొదలు పెడతాను, 10 సార్లు చేస్తే 20 సార్లు చేస్తే చేయబుద్ధి ఏదమ్మా నాకు పంచి. రామకృష్ణ పరమహంస ఉన్నారు కదా, మనం ఎలాగో సాధన చేయలేకపోతున్నాం, సాధన చేసినటువంటి పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆ పెద్ద ఆయన్ని మనసులో తలుచుకో. అయ్యా, నేను పేరును కూడా ఉచ్చరించలేకపోతున్నాను, నువ్వే నాకు దిక్కని చెప్పి 1కి 10 సార్లు 1కి 10 సార్లు నువ్వు నామాన్ని ఉచ్చరించలేకపోతే ఆయన రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఉండు. ఆయనే కుండలిని జాగృతం చేస్తారు, నీలో చైతన్యాన్ని నింపుతారు. నేను నీకు హామీ ఇస్తున్నాను, నీ మనస్సు నీకప్పుడు వశమవుతుంది అని శారదామాత ఒక భక్తుడికి చక్కటి సలహా ఇచ్చారు. ఆ సలహాని ఇప్పటికి కూడా చాలా మంది పాటిస్తున్నారు. మొత్తం మీద అమ్మ చెప్పినటువంటి మాట ఏంటంటే, జపమన్నా చెయ్యాలి, నామాన్ని నువ్వు పదే 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 ఉచ్చరిస్తుంటే మనస్సు స్థిరంగా నిలబడుతుంది, లేదా రూపాన్ని మనస్సులో ధ్యానించాలి. ఈ రెండే, ఇంతకంటే వేరే మార్గాలు ఏమీ లేవు. చేస్తుంటే పొద్దున్నే స్నానం అయిపోయిన తర్వాత ఎవరికి వారు సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసేవాళ్ళు అవి చేసుకోండి, లేనటువంటి వాళ్ళు స్థిరంగా కూర్చొని ఆ రకంగా చేస్తే నీ మనస్సు ఆ రోజుకి నీ వ్యసనంలో ఉండటానికి ప్రయత్నం మొదలవుతుంది. ఇది అమ్మ చెప్పినటువంటి సూత్రం. గురుగారికి మరో సందేహం, కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో నడుస్తుందని అంటారు. ఇలా ఒంటి పాదంతో నడుస్తుంది అని అనటంలో అంతరార్థం ఏంటి? కలియుగంలో 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాల్లో కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కలియుగే ప్రథమ పాదే, ఇంకా మనం ప్రథమ పాదంలో ఉన్నాం, మొట్టమొదటి పాదంలో ఉన్నాం ఈ 4,32,000 సంవత్సరాల్లో. ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది, ఒంటికాలతోటి నడుస్తుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఒంటికాలంటే ధర్మం అనేటువంటిది ఒక ఆవు, ఆ ఆవుకి 3 కాళ్ళు తెగిపోయినాయి నాయన, 3 కాళ్ళు తెగిపోయినటువంటి ఆవు, ధర్మం అనేటువంటి ఆవు ఒంటికాలి మీద అసలు అది నడుస్తుందా? అసలు 4 కాళ్ళుంటే నడుస్తుంది, పోనీ 2 కాళ్ళుంటే కొంచెం ఊహ చేయొచ్చు,
కొంచెం అలా ఎగిరెగిరి పడుతుందేమో అని. అసలు మొత్తం లేకుండా ఒకే ఒక్క కాలుతో నడవటం అనేది చాలా అసంభవం. కాబట్టి ధర్మం అనేది ఈ కలియుగంలో లేనే లేదు. 99.9% ధర్మం అనేది లేదు. కలి అంటే పాపము అని అర్థం. కాబట్టి ప్రతి వాడిలోనూ పాపపు చింతన, అందులో ప్రతి మనస్సులోనూ పాపపు ఆలోచనలు ఉంటాయి. పుణ్యం కంటే కూడా ప్రతి వాడిలోనూ పాపం చెయ్యాలి, పాపం మీద తీవ్రమైనటువంటి ఆసక్తి ఉంటుంది. మహానుభావులు కొంతమంది పాక్షిక దృక్పథము అని చెప్పి ఈ వంటికాలను నిర్వచించారు. పాక్షిక దృక్పథము అని అంటే పక్షపాత దృష్టి, పక్షపాతము, పక్షవాతము. పక్షవాతము అంటే అందరికీ తెలిసినటువంటిదే. చెయ్యి ఉన్నట్టుండి అలా లేవాల్సిన చెయ్యి ఇలా పడిపోతుంది, కాలు పడిపోతుంది, నోరు మాట్లాడలేదు, పక్క వంకర తిరిగిపోతుంది. పక్షవాతం. పక్షపాతం ఎవరికైతే ఉంటుందో, తీవ్రమైన పక్షపాతం ఎవరికైతే ఉంటుందో వాడికి పక్షవాతం వస్తుంది. కానీ ఈ కలియుగంలో పాక్షిక దృష్టి ఎక్కువ, పక్షపాత దృష్టి ఎక్కువ. నాది, నా వాడు, నా మా అమ్మాయి, నా కుమారుడు, మేమే బాగుండాలి, ఎదుటివాడు ఎలా చచ్చినా పర్వాలేదు. దీన్ని పాక్షిక దృక్పథం అంటారు. ఈ పాక్షిక దృక్పథమే ఒంటికాలితోటి నడవటం అనేటువంటిది. కానీ మొత్తం మీద పెద్దలు చెప్పినటువంటి సారాంశం మనం దీనికి ఏమని చెప్పుకోవాలంటే, అయ్యా పక్షపాత దృష్టి వదిలివేసి చక్కగా నువ్వు అందరిది, ఈ భూమిలో ఉన్న నీళ్లు అందరివి, ఈ భూమిలో ఉన్న సంపద అందరిది, అందరితో పాటు నేను కూడా అనుభవిస్తాను అనేటువంటి దృక్పథం నువ్వు అలవాటు చేసుకుంటూ ఉంటుంటే ఈ పాక్షిక దృక్పథం, ఈ ఒంటికాల మీద నడవటం అనేటువంటిది పోతుంది. కలియుగంలో చాలా కష్టం. కానీ దైవాన్ని తలుచుకుంటూ ఆ రకమైన పాక్షిక దృక్పథం, ఒంటికాలతో నడిచే ఆ దృక్పథాన్ని మానుకుంటూ ప్రతి వాళ్ళు కూడా అందరి యొక్క మేలు కోరుకుంటూ, ప్రతి వాళ్ళు అందరి మేలు కోరుకుంటున్నాం అనుకోండి, సమాజం ఎంత చక్కగా ఉంటుందమ్మా. ఆ రకమైన దృక్పథం ఆ భగవానుడు మనందరికీ అనుగ్రహించాలని మనందరం కోరుకుందాం. గురుగారు, మన పురాణాల ప్రకారము కల్కి అవతరించబోయే ప్రదేశం శంబలాగా పేర్కొంటున్నారు. ఈ శంబల ప్రదేశం ఎక్కడుంది? కల్కి అవతారం మన పురాణాల ప్రకారం 10వ అవతారం, 10వ అవతారం. కలియుగాంతంలో ఆ మహానుభావుడు శంబల అనేటువంటి గ్రామంలో గుర్రం ఎక్కి అవతరిస్తాడు, గుర్రాన్ని అధిరోహిస్తాడు అని చెప్పి మన పెద్దవాళ్ళు పురాణాల్లో పేర్కొన్నారు. మనకి ఇప్పటి నుంచే తహతహ మొదలయ్యింది. ఎక్కడుంది ఆ శంబల? మనకే కాదమ్మా, విదేశాలకు కూడా చాలా తాపత్రయపడి మనం పుస్తకాలు కనుక తిరగవేస్తుంటే శంబల మీద కనీసం ఒక 10-15 పుస్తకాలు వచ్చాయి. ఎక్కడుంది అది ఎక్కడుందంటే భారతదేశంలో ఉందని ఒక అంగీకారానికి వచ్చారు అందరు. అంతవరకు మాత్రం ఎవరి మధ్య విభేదాలు లేవు. శంబల భారతదేశంలో ఉంది. ఎక్కడుందయ్యా? భారతదేశంలో. చాలా సంతోషం. అటు బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి, మన పురాణాలు కూడా చెప్తున్నాయి, భారతదేశంలోనే శంబల ఉంది. ఎక్కడ ఉంది శంబల అంటే హిమాలయాల దగ్గర ఉంది. హిమాలయాలకి ఉత్తర దిక్కుగా శంబల ఉంది. ఎక్కడ? హిమాలయాలకు ఉత్తర దిగ్గు అంటే నేను ఇక్కడ కూర్చొని చెప్పేస్తాను. హిమాలయాలకు ఉత్తర దిగ్గా శంబల అంటే టిబెట్ ప్రాంతం, ఆర్యావర్తము, ఆర్యులు నివసించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ హిమాలయాలకు సమీపంలో శంబల గ్రామం ఉంది. ఎవరైనా వెళ్ళి చూసొచ్చారా? అసలు శంబల గ్రామంలోటమ్మా ఒక్కొక్క మనిషి 12 అడుగుల ఎత్తు ఉంటాట. ఆ శంబల గ్రామాన్ని వాళ్ళు అనుకుంటేనే మనం లోపలికి అడుగు పెట్టగలంట. వాళ్ళు పిలుస్తారట. ఉన్నటువంటి మనిషి తెల్లవారేసరికి ఇక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళిపోతాడు. ఎందుకంటే శంబల గ్రామం నుంచి పిలుపు వస్తుందట. వాళ్ళ అనుమతి లేకుండా ఆ శంబల గ్రామంలోకి అడుగు పెట్టలేరు. ఇప్పటికీ కూడా శంబల గ్రామం ఉంది, మేము చూసొచ్చామని చెప్పి రష్యాలో ఒక అతను, ఒక యాత్రికుడు, చివరికి హిట్లర్ కూడా చాలా దీని మీద అన్వేషణ చేశాడు. ఒక పుస్తకం వచ్చింది, శంబల ఉందట భారతదేశంలో, అది ఎక్కడుందో నాకు చూడాలని ఉంది. 12 అడుగుల వ్యక్తులు ఉంటారట, చాలా మహిమాన్వితంట, ఎటువంటి రోగాలు ఉండవుట, ప్రకృతి చాలా అందంగా ఉంటుందట, నాకు చూడాలని నువ్వు వెళ్ళరా అని చెప్పి ఒక అతన్ని పంపిస్తే అతను వచ్చి చూశాడు. పుస్తకం కింద మాత్రం రాశారు, నేను చూశాను, హిమాలయాల్లో ఉంది. ఇప్పటికి కూడా నేను ఈ మధ్య హిమాలయాలకు వెళ్ళాను. హిమాలయాల్లో అట్టడుగున కొన్ని గుహలు ఉన్నాయి. అక్కడ చెప్పారు కొంతమంది నాకు, ఈ అట్టడుగున ఉన్నటువంటి గుహల్లో ప్రయాణం గనక మొదలు పెడితే చాలా చీకటిగా ఉంటుంది. బండరాళ్ళు తలుపుల కింద అడ్డంగా ఉంటాయి. ఆ బండరాళ్ళని గనక తోసుకుంటూ గనక నువ్వు ధైర్యంగా గనక నువ్వు వెళ్ళగలిగితే ఆ మార్గాలు చాలా దుర్భేద్యంగా ఉంటాయి. తోసుకుంటూ గనక నువ్వు వెళితే అక్కడ నీకు శంబల గ్రామ దర్శనం అవుతుంది.
కాబట్టి హిమాలయాల దగ్గర మాత్రం తప్పనిసరిగా శంబల గ్రామం ఉంది. ఎక్కడ ఉన్నది ఇదమిద్దంగా మాత్రం ఎవరు కూడా ప్రమాణీకృతంగా చెప్పలేదు. కానీ శంబల ఉంది. కల్కి పురుషుడు అవతరిస్తాడు, కానీ ఇప్పుడే కాదు, కలియుగే ప్రథమ పాదే. ఇంకా మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఆ శంబలా గ్రామం అంటే పవిత్రమైనటువంటిదని మనము అంటున్నాము, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఇది శంబలా గ్రామానికి సంబంధించి ఒక చిరు సమాచారం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.